కంపెనీలు మారుతూ ఉంటారు. మనం కంపెనీలు మారుతున్నదని దేవ సాయం అన్నారు. ఎందుకంటే నువ్వు లేకపోతే ఇంకొకటి పో అని అనుకుంటాం. ఈరోజు పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయి? ఏముంది మహా అంటే వీడు ఉంటాడు, వీడు లేకపోతే ఇంకొకడు, ఈ అమ్మాయి లేకపోతే ఇంకొక అమ్మాయి. ఇది కాదు పెళ్లి జరగాల్సిన పద్ధతి. పెళ్లి జరగాల్సిన పద్ధతి అధ్యవసాయంతో జరగాలి. వీడే ఈయనే నా సర్వస్వం అని ఉండాలన్నమాట. దానికే ఈ అధ్యవసాయం అన్న మాటను మనకు సూచించే పదం ఏష పదం. పదం లేదా ఆ పదం అన్న చూసారా, ఆ పదం అన్న పదం, ఆ పదం ఏంటి? ఏష పదమన్వేష్టుమి. పదము అనంటే మార్గము అంతే కదా, స్థానము, మార్గము, రైట్? ఆ పదానికి మనకి విశేషార్థం అధ్యవసాయం. ఏంటా పదము, ఏంటా మార్గము? నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు తెలియదు, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు వద్దు, నువ్వు తప్ప కారకుడ నీవే, ప్రేరకుడ నీవే, కర్తయుని హర్తయుని భర్తయుని నీవేరా అని మనం ఎప్పుడైతే అలా ఉండగలిగామో దాన్ని అధ్యవసాయము అని అంటాం. రామా నువ్వే తండ్రి, నాకు సర్వస్వము అని మనం చెప్పగలిగినప్పుడు అధ్యవసాయం ఎక్కువ. ఆ స్థితికి అధ్యవసాయం అంటే నువ్వు తప్ప ఇంకేమీ. అలాంటి అధ్యవసాయం కలిగిన వారి కోసం భగవంతుడు ఆచార్యుని పంపిస్తాడు. అర్థమైందా? అధ్యవసాయం అనేది చాలా గొప్ప పదం, చాలా గొప్ప స్థితి. ఆ స్థితి కలగడం అన్నది అదృష్టం అంతే. కంటిన్యూ చేయండి. సో నిన్న స్టోరీ మనం ఎంతవరకు చెప్పుకున్నాము? హనుమంతుల వారు అక్కడ లంకలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు, అక్కడున్న ప్రకృతి, చెట్లు, సెలయేర్లు అవన్నీ చూసి చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే అక్కడున్న సైన్యము అవన్నీ చూసి కూడా చాలా భయపడ్డారనమాట. అయ్యో ఇంత గొప్ప సేన పవర్ ఉంది కదా వీళ్ళకి, ఇంత సైనిక బలం ఉంది, వాళ్ళు చేతుల్లో చూస్తుంటే గొప్ప గొప్ప అడ్వాన్స్డ్ వెపన్స్ అని కనిపిస్తున్నాయి. సో ఇది శత్రు దుర్భేద్యంగా ఉంది లంక అంతా కూడా. స్ట్రాటజికల్ గా చూస్తుంటే కూడా మనకి ఇంత సముద్రం అంతా దాటాలి, తర్వాత పర్వతం పైన ఎక్కడో ఉంది. సో ఎలా అనేసి చాలా భయపడ్డారు. సో ఇదంతా చెప్పుకున్నాం కదా. సో అలా భయపడుతూ సరే ఏదైనా సరే మనము ఒక ఆశయం పెట్టుకున్నప్పుడు ముందు అంత ఆ పెద్ద కష్టం అదంటే ఈ గోల్ ని చూసి ఫస్ట్ భయపడకూడదు, ఉత్సాహంతో 1 స్టెప్ అట్ ఎ టైం తీసుకోవాలి అని చెప్పేసి మొదటి అడుగుగా ఏం చేస్తారు, ఆ లంక యొక్క కోట గుమ్మం దగ్గరకు వచ్చి అక్కడ ఒక చిన్న ఆకారం, పిల్లి లాంటి ఆకారం తీసుకొని లంక యొక్క కోట ద్వారం దగ్గరికి వస్తారనమాట. సో అక్కడ కరెక్ట్ టైం ఎప్పుడు ఎంటర్ అవుదామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఏ టైం అయితే కరెక్ట్ అనుకున్నాము, రాత్రి అయితే ఆయన ఆ సైనికుల కంట పడకుండా చడి చప్పుడు కాకుండా పిల్లిలాగా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుని అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అలా వెయిట్ చేస్తున్న హనుమంతుల వారిని లంకకి ఒక కాపలా కాసే ఒక రాక్షసి ఉందన్నమాట. దాని పేరు లంకిని. సో ఆ సిటీకి గార్డియన్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా అనమాట. సో ఆమె పేరు లంకిని. లంకిని వచ్చేసి హనుమంతుల వారిని చూసి అడ్డుకుంది. సో ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని చెప్పి క్వశ్చన్స్ చేయడం మొదలుపెట్టింది అనమాట. అప్పుడు హనుమంతుల వారు అయ్యో ఏముంది, ఇలా లంక అంటే చాలా గొప్ప ప్రదేశము, చాలా గొప్ప రాజ్యం అని తెలుసుకున్నాను. ఇక్కడ జస్ట్ ఊరికే వెకేషన్ కోసం వచ్చాను, ఊరికే వచ్చి లోపలికి వచ్చి అంతా ప్రకృతి అంతా చూసి వెళ్ళిపోతా, ఈ కట్టడాలు అవన్నీ చూసి వెళ్ళిపోతాను, నన్ను అలో చేయి ప్లీజ్ అన్నట్టుగా అడుగుతారు అనమాట. అయితే అదంతా విని లంకిని, నువ్వు చెప్పే కథలన్నీ ఎవరికి చెప్తున్నావు, అట్లా అంతా ఎవరిని పంపించేది లేదు లోపలికి, వెళ్ళిపో అని చెప్పేసి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట హనుమంతుల వారిని.
సో హనుమంతుల వారి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు హనుమంతుల వారు ఫస్ట్ స్త్రీ అని చెప్పేసి ఆయన పవర్ అంతా యూజ్ చేయకుండా తన ఎడమ చేతి ఫిస్ట్ ఉంటుంది కదా, సో దాంతో ఒక్క పంచ్ ఇస్తారనమాట. సో అలా హనుమంతుల వారి పంచ్ పవర్ కి లంకినికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అంటారు కదా, అలా సో హనుమంతుల వారి పవర్ ఏంటో అర్థమైపోతుంది. అర్థమయ్యి అప్పుడు ఆ దెబ్బకి ఆమె గతం గుర్తొస్తుంది అనమాట. ఏంటంటే చాలా ఏళ్ల క్రితం బ్రహ్మ ఆమెకి ఒక వరం ఇస్తారు. సో నువ్వు ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి నిన్ను ఓడిస్తాడో అప్పుడు లంక పతనం మొదలవుతుంది. సో తొందరలోనే రావణాసురుడు కూడా నాశనం అయిపోతాడు, సబాంధవంగా నిర్మూలించబడతాడు. సో అని బ్రహ్మ చెప్పుంటారనమాట ఆవిడికి. సో అది గుర్తొచ్చి ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, కాబట్టి లంకకి చేటు మొదలైంది ఇప్పుడు సో అనేసి ఇంకా హనుమంతుల వారిని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది అనమాట. సో ఇది టూకీగా ఈ సర్గ యొక్క సారాంశము. సో ఇప్పుడు డీటెయిల్డ్ గా మనము దీంట్లో లెర్నింగ్ అవుట్కమ్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే హనుమంతుల వారు లంకను చూడంగానే ఏమనుకుంటారంటే, అమ్మో ఇది ఎంత అసాధ్యం కదా, దీన్ని మనము కాంకర్ చేయడము, గెలవడము లంక పైన అని చెప్పేసి బలాత్ అనే ఒక పదం వాడతారనమాట. అంటే మామూలుగా అంటే ఈ పదం ఇక్కడ ఎందుకు వాడంటే, మనం ఏ పని చేసినా కూడా కేవలం మన ఫిజికల్ పవర్ ఒక్కటే సరిపోతుందా? సినిమాలో చూపిస్తుంటారు కదా, హీరో ఉంటాడు 100 మంది కాదు 1000 మంది కాదు ఎంతమంది వచ్చినా కూడా కొడుతూనే ఉంటాడు. దానికి ఒక ఎండ్ ఉండదు అనమాట. కానీ నిజ జీవితంలో అలా చేయడం కుదురుతుందా? కేవలం మన ఏమంటాం మైండ్ పవర్ కాకుండా కేవలం మన ఫిజికల్ పవర్ తో అన్ని ఛాలెంజెస్ లైఫ్ లో ఎదుర్కోవడం సాధ్యమా? కాదు కదా. సో బుద్ధి బలం కూడా కావాలి. అండ్ సమయం సందర్భాన్ని బట్టి ఏది యూజ్ చేయాలి అనేది కూడా మనము ఆ విచక్షణ ఉండాలి మనకి, రైట్? సో ఆ సందర్భాన్ని బట్టి ఏ స్ట్రాటజీ వాడాలి, ఆ ఛాలెంజ్ యొక్క అంటే తీవ్రతను కొన్నిట్లో బుద్ధి బలం వాడాల్సి ఉంటుంది, కొన్నిట్లో అంగబలం అంటారు కదా, మన దేహ బలము, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, అండ్ కొన్నిట్లో కాంబినేషన్ వాడాల్సి ఉంటుంది. సో ఏ పరిస్థితికి ఏ స్ట్రాటజీ వాడాలి అని చెప్పేసి మనము విచక్షణ ఉండాలి. అలాగనే హనుమంతుల వారికి ఫస్ట్ చూసిన వెంటనే అమ్మో రాముడు లక్ష్మణుడు కూడా ఇది చేయలేరేమో అని అనిపిస్తుంది. కానీ కాస్త ఇప్పుడు అంటే ఆ పరిస్థితి కాస్త అర్థమయ్యి కొద్దిగా ఆలోచించిన తర్వాత రాముల వారు లక్ష్మణుడు కూడా తప్పకుండా లంకని ఈజీగా జస్ట్ వాళ్ళిద్దరే కాంకర్ చేసేయగలరు, లంకని జయించగలరు అనే ఒక నమ్మకం కలుగుతుంది అనమాట. అండ్ నిన్న మనం అనుకున్నాము నలుగురు అయితే వానర సైన్యంలో నలుగురు లంకా రాజ్యాన్ని అదే లంకలో ప్రవేశించగలరు, వాళ్ళకి మాత్రమే అబిలిటీ ఉంది అని అనుకున్నాం కదా. అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు, హనుమంతుల వారు. ఈ రోజు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది కాబట్టి ఏమనుకున్నారంటే సుగ్రీవుడితో పాటు వానుడైన కుశ పర్వనుడు, తర్వాత రుక్షుడు, ఇంకొకరు కేతుమాలి అండ్ తను. సో సుగ్రీవుల వారు, సూర్యపుత్రుడైన సుగ్రీవుడు, తర్వాత కుశపర్వనుడు, రుక్ష, కేతుమాలి, ఇంకా హనుమంతుల వారు. సో ఇంతమంది లంకలో అడుగు పెట్టగలరు. సో వీళ్ళందరికీ కూడా సాధ్యమే లంకలో అడుగు పెట్టడము అని అనుకున్నారనమాట. అయితే మనము ఈ ఆర్డర్ చూస్తే నిన్న కూడా చెప్పే ఆర్డర్ లో హనుమంతుల వారిని ఫస్ట్ చెప్పుకోలేదు. ఈ రోజు కూడా చూస్తే హనుమంతుల వారిని లాస్ట్ లో చెప్పుకున్నారు. అంటే మామూలుగా మనం అనుకోండి ఏదైనా, అరే మీ క్లాస్ లో ఫస్ట్ ఎవర్రా, మీ క్లాస్ లో బాగా మంచి మార్కులు వచ్చేది ఎవరిరా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాము? నేనారా ఎప్పుడు ఫస్ట్ క్లాస్
అనేసి ఫస్ట్ మన పేరు చెప్పుకుంటాం కదా. మనం నిజంగా ఫస్టో బెస్టో తెలియదు మనకి. అయినా కూడా పోతే పోయింది, ఫస్ట్ చెప్తాము తర్వాత చూద్దాం అన్నట్టు ఫస్ట్ మన పేరు చెప్పేసుకుంటాం అన్నమాట. కానీ ఇక్కడ హనుమంతుల వారు తన పేరుని లాస్ట్ లో చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనము అంటే హనుమంతుల వారు ఎలాంటి వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. ఆయనలో ఏ గుణము మెండుగా ఉంది? వినయం. సో వినయం, తన అహంకారం లేకపోవడము, హ్యూమిలిటీ, వినయం ఉండడం కదా. అందువలనే తన పేరు ముందు చెప్పుకోలేదు. హంబుల్నెస్. సో అందుకని ముందు తన టీంలో ఉన్న మిగతా వాళ్ళ పేర్లు చెప్పి తర్వాత తన పేరు చెప్పుకున్నారనమాట. సో ఇది కదా మామూలుగా ఒక టీం లీడర్కి ఉండాల్సిన ఒక లక్షణం. అంటే ముందు తన టీం ని గురించి 10 మందికి చెప్పడము, వాళ్ళ అబిలిటీస్ ని ఫస్ట్ గుర్తించడము, అది లీడర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం. అవునా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఈ వినయము అనేది హనుమంతుల వారికి ఎలా వచ్చింది అంటే ఆయనకున్న జ్ఞానం వల్ల. అది ఒకటి. తర్వాత రైట్ జడ్జిమెంట్ కూడా. అంటే ప్రతి ఒక్కరిని అనలైజ్ చేయడం, ఎవరిలో ఏ స్కిల్ ఉంది, ఎవరిలో ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అలా ఆయన రైట్ గా జడ్జ్ చేయడం. సో ఒక లీడర్ కూడా తన టీంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఏ స్కిల్ ఉంది. సో అంటే వానర సైన్యంలో ఎన్నో లక్షల కోట్ల మంది వానరులు ఉన్నారు, కానీ వీళ్ళ పేర్లు ఆయనకి స్ఫురణకు వచ్చాయి అంటే అంటే ఒక్కొక్కరి స్కిల్ ఆయనకి ప్రత్యేకంగా ఐడియా ఉంది. అండ్ ఆ ఐడియా ఉన్న వాళ్ళని రైట్ టైం కి కూడా దీనికైతే ఇతను పనికొస్తాడు, దీనికైతే ఇతను పనికొస్తాడు, ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ స్కిల్ ఉంది వాళ్ళలో అని చెప్పేసి కరెక్ట్ టైంకి వాళ్ళందరూ గుర్తొస్తున్నారు కూడా. వీళ్ళైతే ఈ పని చేయగలరేమో, వీళ్ళైతే ఇక్కడ ఇది చేయగలరు అని చెప్పేసి ఆ జడ్జిమెంట్ అవతల వాళ్ళ గురించి కరెక్ట్ అంచనా వేయడం, ఎవరిలో ఏ స్కిల్ ఉంది అని చెప్పేసి. సో ఇది ఆయనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల, ఆయనకున్న జ్ఞానం వల్ల సాధ్యమైంది. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పుకోవచ్చు హనుమంతుల వారి గురించి అంటే, ఫస్ట్ ఇనీషియల్ గా రాముడు లక్ష్మణుడిని చూసి ఆయన అమ్మో వీళ్ళు చేయలేరేమో అని అనుకున్నారు. కానీ తర్వాత రాముల వారి వీరత్వం ఆయన గుర్తొచ్చింది. వాలిని చంపినప్పుడు ఉన్నారు కదా హనుమంతుల వారు. సో రాముల వారిది, లక్ష్మణుల వారి ఆయనకున్న వాళ్ళకున్న బలము, వీర్యత్వము అవన్నీ కూడా హనుమంతుల వారికి గుర్తొచ్చాయి అన్నమాట. సో అంటే ముందు సీతమ్మ వారిని వెతకడానికి మొదలైనప్పుడే ఆయన చెప్తారు కదా, యథారావ నిర్ముక్త అని. అంటే రాముడు వదిన బాలం లాగా నేను ఎంతో ఉత్సాహంతో ఇది మొదలు పెడుతున్నాను అని చెప్పేసి. సో అంటే ఆయన ఏంటంటే మనకి ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు మనము మనకున్న బలం మీదనో, మనకున్న అబిలిటీస్ మీద కంటే కూడా మనం ఎవరి మీద ఎక్కువ బ్యాంక్ అవ్వాలి అంటే ఎవరి మీద ఎక్కువ ఆధారపడాలి? భగవంతుడి మీద, ఆచార్యం, భగవంతుడి మీద. అంటే అన్ని పనులు మనం చేయలేము. అసలు చెప్పాలంటే మనం ఏ పని చేయలేము, అన్ని మనం చేస్తున్నాం అనుకుంటుంటాం అంతే. సో మనకి దైవ బలం లేకుండా మనము ఏ పని చేయలేము. సో అనేసి ఇప్పుడు అంటే హనుమంతుల వారికి రాముల వారిని తలుచుకోవడం, లక్ష్మణుల వారిని తలుచుకోవడంలో మనకి ఏం అర్థమవుతుందంటే, సో మనం ఏ పని చేసినా కూడా ఇదంతా దైవ ప్రేరణ వల్ల కలుగుతోంది, దైవ ప్రేరణ వల్ల జరుగుతోంది అని చెప్పేసి ఆ స్ఫురణతో ఎప్పుడు ఉండాలి. ఇక్కడ రాముల వారు భగవంతుడికి ప్రతీక అయితే, లక్ష్మణుల వారు డివోటి అంటే భాగవతోత్తముడికి. సో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు భగవంతుడిని, భాగవతోత్తముల్ని తలుచుకోవాలి అనేది కూడా ఇక్కడ మనకి. దానివల్ల మనకి ఏంటంటే మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక అడ్డంకి వచ్చిన వెంటనే మనం నీరు గారిపోవడం, నిరాశ చెందడం, నిస్పృహ చెందడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి దీన్ని మనం ఏమనొచ్చు అంటే స్పిరిచువల్ ఎనర్జీ బ్యాంక్ అన్నమాట. సో అంటే మనం చేసిన పూజ కావచ్చు, మనం చేసిన నామోచ్చరణ కావచ్చు, మంత్రోచ్చారణ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఒక ఎనర్జీ బ్యాంక్. ఇప్పుడు మనం చేస్తున్న పారాయణం కావచ్చు, ఈ ప్రవచనం రూపంలో కూడా ఇదంతా మనకి భగవంతుడు
భగవంతుని తలుచుకోగానే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదైనా ఒకటి సాధించొచ్చు అనే ఒక నమ్మకం కలుగుతుంది. మన పైన ఒక విశ్వాసం కలుగుతుంది. అలాగనే ఎంతసేపు సొల్యూషన్ అంటే ప్రాబ్లమ్ గురించి ఆలోచించడం కాకుండా సొల్యూషన్ గురించి ఆలోచించే అప్రోచ్ మనలో పెరుగుతుంది. అంటే యాక్షన్ ఓరియెంటెడ్‌నెస్. సో ఒకటి మనలో కాన్ఫిడెన్స్ పెరగడము. తర్వాత మనము ప్రాబ్లమ్ ఓరియెంటెడ్‌గా కాకుండా యాక్షన్ ఓరియెంటెడ్‌గా, సొల్యూషన్ ఓరియెంటెడ్‌గా మన మైండ్ సెట్‌ని మార్చుకోవడానికి దోహదపడుతుందన్నమాట. అలాగనే మనము లంకిని గురించి మా తెలుసుకుంటే ఆవిడ బిహేవియర్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఫస్ట్ హనుమంతుల వారిని చూడంగానే విర్రవీగుతుందన్నమాట. అసలు ఎవరనుకుంటున్నావు నేను? అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్షః రక్ష్యామి నగరీమిమాం అంటుందన్నమాట. అంటే అసలు నేను ఎవరనుకుంటున్నావు? మహాత్ముడైన రావణుడు పాలిస్తున్న ఈ లంక అనే నగరానికి నేను రక్షణగా ఉన్నాను. అంటే మనం చాలా సార్లు లైఫ్ లో నా వెనకలు ఎవరు అనుకుంటున్నారు? మేరే పీచే చాలా సినిమాలు మేరే పీచే మేరే బాప్ కౌన్ హే అంటుంటారు కదా. ఏదో ఎంపీ కొడుకు ఎమ్మెల్యే కొడుకు అయితే నేను ఎవరు అనుకుంటున్నారా, నేను ఎవరి కొడుకు అనుకుంటున్నావు అని సినిమాలు ఎక్కువ చూస్తుంటాం కదా. సో మన బలగాన్ని ఎప్పుడు బోస్ట్ చేయడానికి వాడుతూ ఉంటాం. సో అలా రావణాసుడేమో మహాత్ముడైన రావణాసుడు పాలిస్తున్న లంకకి, ఇంత గొప్ప లంకా రాజ్యానికి నేను రక్షకురాలిగా ఉన్నాను అని చెప్పేసి విర్రవీగుతుంది అనమాట. సో ఆ తర్వాత వెంటనే ఏమవుతుంది, హనుమంతుల వారు ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి హనుమంతుల వారి ఆ పంచ్ పవర్ అది కూడా ఎడమ చేతి పంచ్ కరెక్ట్ అమ్మా. పడంగానే అప్పుడు మళ్ళీ మాట మార్చేస్తుంది అనమాట. ఏమంటుంది? ప్రసీద సుమహాబాహో త్రస్యవే హరిసత్తమా అంటుంది అనమాట. అంటే హరిసత్తమా అంటే వానరుల్లో గొప్పవాడైన ఓ హనుమా అన్నట్టుగా అంటుందన్నమాట. అంటే మనం చాలా సార్లు అనుకుంటుంటాం కదా, అరే వీడికి రెండు నాలుకలరా, గోడు మీద పిల్లి ఇలా అంటుంటారు కదా. అంటే మనకి ఆల్సో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇలా. ముందేమో అసలు నేను ఎవరనుకుంటున్నావు, నా పొజిషన్ ఏంటి, నా పవర్ ఏంటి, నా వెనకలు ఎవరున్నారు అని విర్రవీగి ఒక్క దెబ్బ పడంగానే దెబ్బకి దేవుడు గుర్తొచ్చాడు అని చెప్పేసి, అమ్మో నువ్వు హనుమంతుల వారివి, హరిసత్తమ వానరుల్లో గొప్పవాడివి అని చెప్పేసి వెంటనే ఆమె తన మాట మార్చేస్తుంది అనమాట. సో ఈ యాటిట్యూడ్ మనం చూస్తే మనకి ఏమర్థమవుతుంది, మన చుట్టుపక్కల కూడా ఇలా డబుల్ ఫేస్డ్ యాటిట్యూడ్ అంటే రెండు ముఖాలు, రెండు నాలుకలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మన సిచ్యుయేషన్ ని, మనకున్న కష్టాన్ని ఆసరాగా తీసుకొని మనల్ని అడ్వాంటేజ్ అంటే ఆ పరిస్థితిని ఎక్స్‌ప్లాయిట్ చేసి, మన సిచ్యుయేషన్ ఎక్స్‌ప్లాయిట్ చేసి మనల్ని వీక్ చేయడానికి చాలా మంది చూస్తూ ఉంటారన్నమాట ఇలాంటి వాళ్ళు. అలాగనే వాళ్ళ పొజిషన్ ని, పవర్ ని యూజ్ చేసుకొని అది ఉన్నప్పుడు ఒకలాగా, అది లేనప్పుడు ఒకలాగా, అదే మనతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, మనతో అవసరం లేనప్పుడు ఒకలాగా, ఇలా బిహేవ్ చేసే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. సో వాళ్ళలో విశ్వాసం అనేది ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళ అవసరాన్ని బట్టి విశ్వాసం ఉంటుందన్నమాట. వాళ్ళకి మనతో అవసరం ఉంటే మనకు ఏదో చాలా విధేయులుగా ఉన్నట్టు, చాలా విశ్వాసంతో ఉన్నట్టు ఉంటారు. అదే వాళ్ళకి మన అవసరం తీరంగానే అరే నువ్వెవర్రా అన్నట్టుగా ఉంటారన్నమాట. సో ఇలాంటిది మన చుట్టూ మన బంధువుల్లో కావచ్చు, మన ఫ్రెండ్స్ లో కావచ్చు, మనం పనిచేస్తున్న ప్రదేశంలో కావచ్చు, ఇలాంటి మనుషుల్ని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సో లంకిని చూసి మనం ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. అలాగనే ఎప్పుడు కూడా నేనెవరు అనుకుంటున్నావు, నా పవర్ ఏంటి అనుకుంటున్నావు, నేను అనేది మనల్ని ఎప్పుడు కూడా ఈ ఫిజికల్ ప్రపంచానికి దగ్గర చేస్తుంది. మన స్పిరిచువల్ అంటే దేవుడికి దూరం చేస్తుంది అనమాట. ఈ నేను అనేది ఎప్పుడు కూడా భగవంతుడిని దూరం చేస్తుంది. యాక్చువల్లీ నేను అనేది వినంగానే నాకు ఒక కథ గుర్తొస్తుందండి. ఒక గురువు గారు వాళ్ళ పిల్లల అంటే గురుకులంలో ఉన్న పిల్లలందరినీ అడుగుతారనమాట, మీలో ఎంతమంది మోక్షానికి అర్హులు
అన్నట్టుగా ఎంతమంది దేవుణ్ణి దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, మోక్షానికి ఎవరు అర్హులు అన్నట్టుగా అడుగుతారనమాట. అందులో చాలా మంది మేము 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 అన్నట్టుగా అంటారు. కొంతమంది మేము కాదు, మాకు తెలియదు, ఇలా రకరకాల మంది రకరకాలుగా చెప్తారనమాట. అయితే ఒక్క అబ్బాయి మాత్రం లేచి నేను పోతే పోవచ్చు అని అంటారనమాట. అంటే కరెక్ట్ గా పోతానని చెప్పట్లేదు, పోనని చెప్పట్లేదు, నేను పోతే పోవచ్చు అంటున్నాడు అనమాట. అది ఎవరికి అర్థం కాలేదు. సో ఆ లైన్ లో ఒక మర్మం ఉంది. నేను పోతే పోవచ్చు, నేను అనే ఫీలింగ్ పోతే పోవచ్చు అని ఒక సింపుల్ ఒక చిన్న లైన్ తో ఆ అబ్బాయి అంటే మొత్తము ఆ సర్వ జ్ఞానాల సారం అదే కదా, నేను అనే ఆ ఫీలింగ్ పోతే, ఆ ఈగో అహంకారం పోతే భగవంతుని చేరడం సాధ్యమే అని ఒక చిన్న లైన్ తో మనకు చెప్పాడు అనమాట ఆ అబ్బాయి. సో ఇక్కడ కూడా అంతే, అంటే లంకిని చూస్తే అన్నిటికీ నేను 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 అని విర్రవీగింది కదా, కానీ ఆచార్యుడి చేతి స్పర్శ కలగంగానే ఆ నేను అనే ఆ తుప్పు వదిలేసి ఏమంటారు అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చిందనమాట ఆవిడకి. ఇంకా ఏంటంటే ఈ లంకిని మనకి హనుమంతుల వారు రాగానే లంకినికి తెలుస్తుంది అనమాట. అంటే చాలా సీతమ్మ వారు లంకకి చేరినప్పటి నుంచి చాలా శకునాలు కనిపిస్తున్నాయి, చెడు శకునాలు. అంటే మనకి విభీషణ వారు కూడా తర్వాత చెప్తారు కదా రావణాసుడికి, ఇవన్నీ లంకిని ముందే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అంటే గ్రద్దలు కనపడము, తర్వాత రక్తము, అంటే జంతువులన్నీ కూడా రక్తం కక్కుకోవడము, గాడిదలు అరవడము, ఇలా రకరకాల చెడు శకునాలన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆ లంకలో సీతమ్మ వారు వచ్చినప్పటి నుంచి కూడా. సో అలాంటివి కనిపించినప్పుడు ఒక సర్వెంట్ గా, ఒక లంకని కాపాడుతున్న ఒక వ్యక్తిగా ఆవిడ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ముందు వెళ్ళి రావణాసుడికి అది చెప్పాలి కదా. అది చెప్తే దానికి అంటే అతను వింటాడో వినడో తర్వాత సంగతి. తన డ్యూటీ ఏంటి? ఆయనకి వెళ్ళి ఫస్ట్ చెప్పాలి. చెప్తే అట్లీస్ట్ అంటే అది కూడా అర్థమయ్యేలాగా అతనికి, అంటే రావణాసుడు ఎటువంటి వాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన టీంలో ఉండే వాళ్ళు అతనికి వచ్చి ఏదైనా ఒక సలహా ఇవ్వడానికి ఓపెన్ మైండెడ్ గా ఉన్న వ్యక్తి కాదు. అందరికీ కూడా అతని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా అతను అంటే భయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణ ఇస్ నాట్ ఏ గుడ్ లీడర్. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఎప్పుడు అతను సృష్టించలేదు కాబట్టి వాళ్ళకి భయం ఉంది. తర్వాత వాళ్ళంత కమిటెడ్ గా లంకకి గాని రావణాసుడికి గాని ఉన్నట్టు మనకు కనపడడం లేదు. ఎందుకంటే ఇలాంటి దుశ్శకునాలు కనిపించినప్పుడు ముందు మన ప్రజల్ని, మన ఊరిని మనం కాపాడుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటే వెంటనే వెళ్ళి ఆ ప్రజలందరికీ చెప్పడము, తర్వాత వాళ్ళందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడము, రావణాసుడికి చెప్పడము, ఎట్లయినా సరే అతన్ని ఒప్పించడము, ఏదో ఒకటి చెయ్యాలి కదా. అది ఏది వాళ్ళు ఆవిడ చేయలేదన్నమాట. దానివల్ల ఏమైంది, ప్రజలు ఇబ్బంది పడ్డారు, మొత్తం రాజ్యం నాశనం అయిపోయింది, రాజు నాశనం అయిపోయాడు, మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఇందులో మనకు లీడరు గొప్పవాడు కాదు, ఎందుకంటే ఎవరైనా వచ్చి సలహాలు ఇచ్చే ఒక వాతావరణాన్ని, అతను ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ లేదు అక్కడ, ఒక హెల్తీ వర్కింగ్ అట్మాస్ఫియరే లేదు. రెండోది అక్కడున్న ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ఆరోగెన్స్, ఏమవుతుందిలే, లేకపోతే ఆ భయం ఉంటే వెంటనే వీళ్ళు చెప్పేవాళ్ళు కదా, మనకి ఎంతో పవర్ ఉంది, ఇవన్నీ కనిపిస్తే కనిపించాయి అనేసి ఒక ఆరోగెన్స్. తర్వాత ఒక పని చేస్తున్నప్పుడు ఎవరి పాత్ర ఏంటి అంటే కేవలం నా వల్లే మొత్తం సాధ్యము అని కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరిది, అంటే ఆ రక్షణ వ్యవస్థలో ఉన్న లంకినిది కావచ్చు, అక్కడ ఉన్న సేన వాళ్ళు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాజు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రాముఖ్యత వాళ్ళకు ఉంది అని ఒకరి మధ్య ఒకరికి ఇంటర్డిపెండెన్సీ, అంటే అందరూ కలిసే మనము ఏదైనా సమస్య వస్తే అడ్డుకోవాలంటే మనందరం కలిసి పనిచేయాలని లేదనమాట. ఎవరికి వాళ్ళు మేమే తోపు, మేము చేసేయగలము, అంటే హనుమంతుల వారు వచ్చి ఆవిడ్ని కొట్టేంత వరకు నన్ను మించిన వాళ్ళు లేరు అనే విర్రవీగింది కదా. సో అక్కడ అదే హనుమంతుల వారికి నా టీంలో ఎవరెవరు ఉన్నారు,
ఎవరెవరికి ఏమేమి క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఈ లంకకి వచ్చి వీళ్ళతో పోరాడాలంటే ఎవరెవరు పోరాడతారు అని అందరి గురించి ఒక అవగాహన ఉంది. ఎవరెవరిని పిలుచుకురావాలి, ఎవరెవరికి ఏం రోల్ ఇవ్వాలి అనే ఒక ఐడియా ఉంది. అదే వీళ్ళకి అంతా మేమే అనే యాటిట్యూడ్ అన్నమాట. అండ్ అసలు లాయల్టీ అనేదే లేదు, విశ్వాసం అనేదే లేదు. అలా ఉండుంటే అసలు ఇంత పెద్ద కష్టం వచ్చేది కాదు లంకకి. ఈవిడే ముందెళ్ళి చెప్పి నయానో భయానో రాజుని ఒప్పించి, అయ్యో ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి ఒప్పించేది రాజుని. కానీ అది ఆవిడ చేయలేదన్నమాట. కాబట్టి లంక అంతా సమూలంగా సబాంధవంగా నాశనం అయిపోయింది. సో ఇది మనం చూసుకుంటే దేహాత్మ అభిమానం అంటే మన బాడీ విఆర్ అంటే ఐ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, విఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ఐ అంటే ఇక్కడ నేను నా ఆత్మ అని కాకుండా నా బాడీ అనే ఈ ఫిజికల్ వరల్డ్ ఆర్ మెటీరియల్ థింగ్స్ కి ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని దేహాత్మ అభిమానము అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనకున్న ఈ స్థూల శరీరమే నేను అని అనుకున్నంత కాలము కూడా మనము ఎప్పుడు కూడా ఈ ఒక మాయతో కప్పబడి ఉంటాము. అదేంటి అంటే అహంకారము, మమకారము. సో అహంకారం ఉన్నంత వరకు మనకి ఈగో ఉంటుంది, ఆరోగెన్స్ ఉంటుంది, ఫాల్స్ ప్రైడ్ అంటే అంతా నేనే, ఈ శరీరమే నేను, నన్ను మించిన వాడు లేరు, నాకున్న ఈ డబ్బు కావచ్చు, పవర్ కావచ్చు, ఈ రాజ్యం కావచ్చు, ఇదే నేను అనుకున్నప్పుడు అంతకాలము మనము భగవంతుడికి దూరంగానే ఉంటాము. అలాగనే అటాచ్మెంట్, మమకారం అంటే నేను, నా వాళ్ళు అనే అటాచ్మెంట్ అన్నమాట. సో మనల్ని భగవంతుడికి దూరం చేసేవి ఏంటి అంటే అహంకారము, మమకారము. సో ఈ రెండు కూడా మనల్ని మనకున్న ఇన్నర్ పొటెన్షియల్ ఆర్ మన అసలైన నేనుని మనకి ఆ జ్ఞానాన్ని మనల్ని దూరంగా ఉంచుతాయి అన్నమాట. అదే హనుమంతుల వారు లాంటి ఆచార్యుడు ఒక్కరు మన జీవితంలో వచ్చినప్పుడు భాగవత సత్సంగం వల్ల, తర్వాత ఆచార్యుడి సంపర్కం వల్ల మనకేంటంటే ఈ అహంకార మమకారాలు కొద్ది కొద్దిగా తొలగిపోతున్నప్పుడు మనలో ఆటోమేటిక్ గా అవేర్నెస్ వస్తుందన్నమాట, అసలైన నేను ఎవరు అని చెప్పేసి. ఒక చిన్న శ్లోకం చెప్పుకున్నాను ఈరోజు. మొదటి సర్గలో 83, 84వ సర్గ చాలా ఇంపార్టెంట్ శ్లోకము. అంటే మిగతా అంటే మనం అనుకున్నాం కదా, ఇది అనుభవానికి సంబంధించిన ప్రవచనం అనేది, డిస్కషన్ అనేది హడావిడిగా పూర్తి చేసుకోవడం కాదు. ఒక సైడ్ 1వ సర్గ, 2వ సర్గ, 3వ సర్గ ఇలాగా మనం క్లాసులు చెప్పుకుంటూ ఉన్నా ఒకసారి వెనక్కి వెళ్ళి మనము ఆయా సర్గలలో ఉన్న విశేషార్థాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాము. భావన ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. అలా మొదటి సర్గలోనే ఇంకా నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. దాంట్లో ఒక శ్లోకం కనిపించింది అనమాట, 83, 84 శ్లోకాలకు సంబంధించి. తతాప నహితం సూర్య లవంతం వానరోత్తమం శిషేవేచ తథా వాయు రామ కార్యార్థ సిద్ధయే. తతాప నహితం సూర్య, సూర్యుడు వానరోత్తమం, వానరుల్లో ఉత్తముడు అంటే ఎవరు? హనుమంతుడు. ఈ హనుమంతుడి పట్ల ఎక్కువ తాపాన్ని కలిగించలేదంట. శిషేవేచే తదా వాయు, వాయువు కూడా శిషేవేచే. శిషేవేచే అంటే సేవించుచుండెను. వాయువు ఎవరి కొడుకు, ఎవరి తండ్రి? హనుమంతుడు, ఆంజనేయ స్వామి తండ్రి. కానీ ఇక్కడ వాయువు ఏం చేస్తున్నాడు? ఆంజనేయ స్వామిని సేవిస్తున్నాడు. శిషేవేచే, శిషేవే వాయు శిషేవే అని అంటే సేవించుచుండెను అంటే సుఖంగా ఉండెను. మనం బయటికి చూసుకుంటే సూర్యుడు తపింప చేయలేదు,
వాయువు ఇబ్బంది పెట్టలేదు. వాయువు ఇబ్బంది పెట్టలేదంటే ఇక్కడ ఫిజిక్స్ కాన్సెప్ట్ ఉంది మనకి. ఫిజిక్స్ లో మనము పరిగెడుతూ ఉన్నామని అనుకోండి, చాలా ఫాస్ట్ గా, ఎదుట రెసిస్టెన్స్ ఉంటుంది బాగా, అంటే అడ్డుకుంటూ ఉంటుంది. మనం ఎవరైనా పరిగెడుతున్నప్పుడు మనకి ఎక్కువ గాలి ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అందుకే మీరు గమనించారంటే ఏరోప్లేన్స్ కొంచెం కర్వ్డ్గా ఉంటాయి ముందు. ఎందుకు కర్వ్డ్గా ఉంటాయని అంటే ఆ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజీగా అడ్డుగా దాన్ని మనం ఏమంటామంటే కాన్సెప్ట్ ఆఫ్ ఏరోడైనమిక్స్ అని అంటాం అనమాట. ఆ ఏరోడైనమిక్స్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది మనకి. వాయువు సుఖంగా అంటే ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడు అనమాట. హనుమంతుడు అలా వెళ్తూ ఉంటే వాయువు రెసిస్టెన్స్ తగ్గింది, వాయువు సుఖంగా అనిపిస్తున్నాడు, వాయువు తీవ్రంగా కనిపించట్లేదు, వాయువు సేవిస్తున్నాడు. సూర్యుడు మండించటం లేదు, తప్పింప చేయటం లేదు, సుఖంగా కనిపిస్తున్నాడు, సుఖంగా అనిపిస్తున్నాడు అనమాట. ఎందుకు? ఎవరి మీద? వానరోత్తమం. ఎలాంటి వానరోత్తమం? ఇలాంటి వాడండి ఆచార్యులు. ఆచార్యుల కార్యార్థ సిద్ధయే, రాముడి కార్యాన్ని సిద్ధించటం కోసం. రామకార్యార్థ సిద్ధయ్య అంటే రామకార్యార్థ సిద్ధయ్య అంటే రామకార్యం ఇక్కడ ఏంటి? సీతాన్వేషణం, అంతేనా? శ్రీరామచంద్రుడి యొక్క కార్యమైన సీతాన్వేషణము అన్నది ప్రయోజనం యొక్క లాభం కోసము. సీతాన్వేషణ చేస్తున్నాడు ఎవరి కోసం? రామ ప్రయోజనం కోసం చేస్తున్నాడు, అంతేనా? దానికోసం ఏం చేస్తున్నాడు? ఆకాశ మార్గంలో సముద్రాన్ని ప్లవంతం దాటుచున్నా. అర్థమైందా? హనుమంతుడిని నతతాప. నతతాప అంటే సూర్యుడు తపింప చెయ్యలేదు. శిషేవే అని అంటే సేవించను. దీని చేత హనుమంతుడు వాయువునకు పుత్రుడైన రామకార్యం నందు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి పూజింపదగిన వాడయ్యాడు అని సేవించెను అన్న మాటను వాడారు. సో మీకు దాని ముందున్న శ్లోకం కూడా మనం గమనించామంటే ప్లవమానం తుతం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షు పుష్పవర్ణాని దేవగంధర్వ దానవాహ. అలాగా తొందరగా విపరీతమైన వేగంతో సముద్రాన్ని దాటుతున్న ఆ హనుమంతుడుని చూసి దేవతలు, గంధర్వులు, దానవులు అతని పైన పుష్ప వర్షాన్ని కురిపించిరి. మనకి ఇక్కడ చెప్తుంది, మన పని మీద మనం ఫోకస్ చేసుకొని ముందుకు వెళ్తుంటే చాలు, నీకు రావాల్సిన గౌరవం ఆటోమేటిక్ గా అది లభిస్తుంది. గౌరవం ఇవ్వటం అన్నది దేవతలనండి, దానవులనండి, వాళ్ళ బాధ్యత, వాళ్ళది వాళ్ళు చేస్తారు. నీ పని ఏంటి? రామకార్యార్థ సిద్ధయే, రామకార్యం కోసం ప్రవర్తించటం. నువ్వు రామకార్యం కోసం ప్రవర్తించినప్పుడు రాముడి పనే నీ పైన అయినప్పుడు, రాముడి పని కోసం నీ జీవితాన్ని ధారపోసినప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న సూర్యుడు నిన్ను సుఖంగా ఉండేటట్టు చూస్తాడు. అంటే సూర్యుడు తప్పింప చేయకుండా సుఖంగా ఉంటాడు. వాయువుకు తప్ప వర్షం నీకు సుఖాన్ని ఇస్తుంది. దేవతలు, దానవులు, గంధర్వులు అందరూ నీ పైన గౌరవాన్ని, పుష్పాన్ని వేయటం అంటే వాళ్ళ గౌరవాన్ని వ్యక్తపరచడం కదా, అన్నీ చేస్తారు. సో సృష్టి మొత్తం, ప్రకృతి మొత్తం నీకు అనుకూలంగా తయారవుతుంది ఎప్పుడు? రామ కార్యార్థ సిద్ధయే, రాముడి పని నీ పని అయినప్పుడు. ఇదే సిమిలర్ గా మనకి సుందరాకాండలో కూడా లంకా దహనం అప్పుడు వస్తుంది. ఆంజనేయ స్వామిని తోకని కాల్చినప్పుడు సీతమ్మ అంటుందన్నమాట, సీతోభవ హనుమత. ఆంజనేయ స్వామికి ఈ సీతోభవ హనుమత గుర్తుంది. ఇలా వచ్చేటప్పుడు మైనాకుడు, తర్వాత సూర్యుడు ఇలా చేయలేదని గుర్తుంది. అందుకే ఆంజనేయ స్వామి తోక చల్లగా ఉన్నా కానీ ఆయన అనుకుంటాడు, ఇది రామ ప్రభావాత్ ఆశ్చర్యం, రాముడి ప్రభావం కాకపోతే ఇంకేంటి? ఆంజనేయ స్వామి అన్నమాట ఇది రామ ప్రభావాత్ ఆశ్చర్యం.
రాముడు కాకపోతే రాముడి కార్యం కోసం నేను వచ్చాను కాబట్టి సూర్యుడు తప్పింప చేయలేదు, మైనాకుడు సడన్ గా రెస్ట్ ఇవ్వడానికి వచ్చాడు, గాలి సుఖంగా అనిపించింది, ఇప్పుడు అగ్ని కూడా నన్ను దహింపలేదు. ఇది కదా రాముడి ప్రభావం అని. సో ఇది 83, 84 శ్లోకాల్లో ఉంది. చక్కగా గుర్తుపెట్టుకుందాం. మన జీవితాన్ని కూడా రామకార్యం కోసం వెచ్చించే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ 53వ సర్గలో 28, 29, 30, 31 ఈ శ్లోకాలు 53వ సర్గ అంటండి. అవును. 28, 29, 30, 31. యా 28, 29, 30, 31. సీతోభవ హనుమతః, సీతోభవ హనుమతః. ఇదే సర్గలో మనకి 36. అథవా తత్ ఇదం వ్యక్తం యదృష్ట్వం ప్లవతామయ రామ ప్రభావాత్ ఆశ్చర్యం పర్వత సరితాం పతౌ. యాభై 53వ సర్గకి మొదటి సర్గకి మనం లింక్ చేసుకొని చదువుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే.